శ్రీ సూక్తంలోని 4వ రుక్కు గనక పఠిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో తెలుసా? ధాన్య రాశులతో శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వదిస్తుంది. రైతుల పంటలు బాగా పండుతాయి. వ్యాపారంలో ఉన్నతి చేకూరుతుంది. కుటుంబంలో సుఖానికి కొదవే ఉండదు. కనకపు ప్రాకారాల మధ్య నివసించున్నది. సకల ప్రాణికోటిపై ఆర్ద్రతను కలిగినది. కోరిన కోర్కెలు తీర్చేది. పద్మమునందు ఆసీనురాలై ఉండునది అయిన శ్రీ విష్ణుదేవుని ఇల్లాలు శ్రీ మహాలక్ష్మిని శరణు వేడుతున్నాను అనే భావనతో ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉంటే ఆమె అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది. ఈ మంత్రం విందామా? కాంసో అస్మితాం హిరణ్య ప్రాకారా మార్రాదం జ్వలం తీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. కాంసో అస్మితాం హిరణ్య ప్రాకారా మార్రాదం జ్వలం తీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. కాంసో అస్మితాం హిరణ్య ప్రాకారా మార్రాదం జ్వలం తీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. కాంసో అస్మితాం హిరణ్య ప్రాకారా మార్రాదం జ్వలం తీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. కాంసో అస్మితాం హిరణ్య ప్రాకారా మార్రాదం జ్వలం తీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. ఈ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండండి. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందండి.